ఈరోజు నేను యాక్సెస్ మోడిఫైయర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. మనం ఎక్కువగా ఏ యాక్సెస్ మోడిఫైయర్స్ యూస్ చేస్తామో దాని గురించి నేను ఇప్పుడు ప్రజెంట్ డిస్కస్ చేయబోతున్నాను. ఏంటి అనేది పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్, స్ట్రిక్ట్ ఎఫ్పి. ఈ 5 యాక్సెస్ మోడిఫైయర్స్ గురించి నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను ప్రోగ్రామాటికల్గా. ఓకే, ఫైన్. ఎక్లిప్స్ ఓపెన్ చేసి నేను ఒక 3 క్లాసెస్ తీసుకోబోతున్నాను. న్యూ క్లాస్ ఏ తీసుకొని దాన్ని pack1 అనే ప్యాకేజ్లో పెడుతున్నాను. ఆ pack1 అనే ప్యాకేజ్లో క్లాస్ బి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో ప్యాకేజ్ తీసుకుంటున్నాను. దాంట్లో ఆ ప్యాకేజ్లో క్లాస్ సి పెడుతున్నాను. ఇప్పుడు నేను పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్స్ అండ్ దాని విజిబిలిటీ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాటిక్ స్ట్రింగ్ దాని విజిబిలిటీ వచ్చేసి పబ్లిక్గా తీసుకుందాం. పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ జావా ఈ ప్లానెట్ అని తీసుకున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్ అండ్ కంట్రోల్ సేవ్. ఇప్పుడు నేను బి అనే క్లాస్లో ఏని నేను పేరెంట్ క్లాస్గా తీసుకొని ఎక్స్టెండ్ చేసుకొని మెయిన్ మెథడ్ తీసుకొని బి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈక్వల్ టు న్యూ బి అంటున్నాను అనేసి నేను ఇక్కడ ఈ స్ట్రింగ్ ఎస్ని బిలో కాల్ చేసుకొని బి రెఫరెన్స్ వేరియబుల్తో ఆ స్ట్రింగ్ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. బి డాట్ ఇదిగోండి స్ట్రింగ్ ఎస్ కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్ కంట్రోల్ సి రైట్ క్లిక్ రన్ యాస్ జావా అప్లికేషన్. హియర్ ఇది మన అవుట్పుట్ జావా ఈ ప్లానెట్ అనేది అవుట్పుట్. ఇక్కడ నేను ఏం చేశాను అంటే యాక్సెస్ మోడిఫైయర్ పబ్లిక్ తీసుకున్నాను. సో ఏంటి అంటే పబ్లిక్ తీసుకుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ వేరే ప్యాకేజ్లో ఉన్న క్లాస్తో కూడా మనం దాంట్లో ఉన్న ఈ క్లాస్లో ఉన్న వేరియబుల్ని మనం అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. లేకపోతే మెథడ్ కావచ్చు, మెథడ్ని అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. దేన్నైనా కానీ నెక్స్ట్ క్లాస్లోకి మనం ఎక్స్టెండ్ చేసుకొని ఆ క్లాస్ని మనం దాంట్లోకి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అదే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ పెట్టాను అనుకోండి, ఈ వేరియబుల్ దగ్గర ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ క్లాస్ యొక్క విజిబిలిటీ వచ్చేసేసి ఆ క్లాస్ వరకే ఉంటుంది. అది ఆ క్లాస్ వరకే ఉంటుంది. ఈక్వల్ టు ప్రైవేట్ క్లాస్ విజిబిలిటీ వచ్చేసి దట్ క్లాస్ ఇట్సెల్ఫ్, అది ఆ క్లాస్ వరకే ఉంటుంది. పబ్లిక్ క్లాస్ విజిబిలిటీ వచ్చేసేసి యూనివర్సల్ విజిబిలిటీ అన్నమాట. అంటే ఏ ప్యాకేజీలో ఉన్న క్లాస్ అయినా సరే ఆ క్లాస్ని మనం పబ్లిక్తో డిస్క్రైబ్ చేసుకున్న క్లాస్ని మనం ఏ ప్యాకేజీలోనైనా ఆ క్లాస్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆ క్లాస్లో ఉన్న డేటాని లేకపోతే ఆ క్లాస్లో ఉన్న మెథడ్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అది పబ్లిక్ క్లాస్తో. టు ఎనీ క్లాస్ ఎనీవేర్ ఇన్ ఎనీ ప్యాకేజ్ పబ్లిక్ క్లాస్ విజిబిలిటీ. ఏ క్లాస్లోకైనా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అదే ప్రైవేట్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ ప్రైవేట్ పెట్టాను కదా,
ప్రైవేట్ పెట్టి ఈ ఏ క్లాస్ని బి క్లాస్లోకి, అంటే ఈ చైల్డ్ క్లాస్లోకి ఏ అనే పేరెంట్ క్లాస్ని నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఎక్స్టెండ్ చేసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ క్లాస్ని నేను ఆ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఈ స్ట్రింగ్ జావా ఈ ప్లానెట్ అనే ఒక స్ట్రింగ్ని నేను బి క్లాస్లోకి యాక్సెస్ చేసుకొని నేను దాన్ని ప్రింట్ చేయాలి బి అనే రిఫరెన్స్ వేరియబుల్తో. బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇక్కడ నేను ప్రైవేట్ పెట్టుకున్నాను కాబట్టి దాని విజిబిలిటీ అనేది తగ్గిపోయింది. ఎందుకు అంటే ప్రైవేట్ మోడిఫైయర్ విజిబిలిటీ వచ్చేసి ఏంటి అంటే ఈ క్లాస్ వరకు మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మెయిన్ మెథడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసి ఏ ఈక్వల్ టు ఏ అంటున్నాను, ఏ డాట్ స్ట్రింగ్ ఎస్. ఈ స్ట్రింగ్ని నేను ఇక్కడ ఏ రిఫరెన్స్తో కాల్ చేసుకుంటున్నాను. సో ఏంటంటే ప్రైవేట్ క్లాస్ని ఆ ప్రైవేట్ విజిబిలిటీతో ఉన్న ఈ స్ట్రింగ్ని నేను ఈ క్లాస్ వరకు నేను యాక్సెస్ చేసుకోవచ్చు. కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్ కంట్రోల్ సేవ్. రన్ యాస్ జావా అప్లికేషన్. ఓకే, ప్రొసీడ్. ఇదిగోండి అవుట్పుట్ జావా ఈ ప్లానెట్. అది ప్రైవేట్ యొక్క విజిబిలిటీ ఏంటంటే ఈ క్లాస్ వరకు మాత్రమే ఉంటుంది. పబ్లిక్ యొక్క విజిబిలిటీ ఏంటంటే నెక్స్ట్ క్లాస్లోకి మనం ఎక్స్టెండ్ చేసుకున్న ఈ డేటాని అక్కడ యాక్సెస్ చేసుకోగలం, ఈ డేటాని అక్కడ గెట్ చేసుకోగలం. నెక్స్ట్ ప్యాకేజ్ లెవెల్లో కూడా మనం డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు బై ఎక్స్టెండింగ్ దట్ ప్యాకేజ్ అండ్ దట్ క్లాస్ అన్నమాట. ఇప్పుడు నేను ప్రొటెక్టెడ్ తీసుకుంటున్నాను. ప్రొటెక్టెడ్ తీసుకొని ప్రొటెక్టెడ్తో ఇప్పుడు మనం వేరే ప్యాకేజ్లో ఉన్న సి అనే క్లాసుని సి ఎక్స్టెండ్స్ ఏ దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ అనే క్లాసు pack1 అనే ప్యాకేజ్లో ఉంది కాబట్టి com.java eplanet.tutorials.pack1.a ఈ ప్యాకేజ్లో ఉంది కాబట్టి నేను అక్కడి నుంచి ఎక్స్టెండ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు మెయిన్ మెథడ్ తీసుకొని సి ఈక్వల్ టు న్యూ సి అంటున్నాను. సి డాట్ అంటే ఎస్ sysout control shift format and control save run as java application. ఓకే, ఇది అవుట్పుట్ జావా ఈ ప్లానెట్ అనేది అవుట్పుట్. ఇక్కడ మనం మోడిఫైయర్ వచ్చేసేసి ప్రొటెక్టెడ్ తీసుకున్నాం. ప్రొటెక్టెడ్ అంటే ఏంటి అని అంటే నెక్స్ట్ ప్యాకేజ్లో ఉన్న ఏ యొక్క చైల్డ్ క్లాస్లోకి మనం ఈ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాకేజ్లో వేరే ప్యాకేజ్లో ఉన్న ఏ క్లాస్ యొక్క చైల్డ్ క్లాస్ ఏది అంటే సి. ఎందుకంటే ఈ సి అనే క్లాస్ ఏని ఎక్స్టెండ్ చేసుకుంది. ఇక్కడ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది వర్క్ అవుతుందన్నమాట. సో ఏంటి అని అంటే సి అనే చైల్డ్ క్లాస్ ఏ అనే పేరెంట్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంది. ఇది సి అనే క్లాస్ ఎక్కడుంది? ఇక్కడ వేరే ప్యాకేజ్లో ఉంది. వేరే ప్యాకేజ్లో ఉన్న సి అనే క్లాసు చైల్డ్ క్లాసు ఏ అనే పేరెంట్ క్లాస్ని దాంట్లో ఉన్న స్ట్రింగ్ని ఇక్కడికి యాక్సెస్ చేసుకుంటుంది. అది ఎలా అంటే బై యూజింగ్ ప్రొటెక్టెడ్ అన్నమాట. బై యూజింగ్ ప్రొటెక్టెడ్ మోడిఫైయర్. అదే ఇక్కడ ప్రైవేట్ పెడితే ఏమవుతుంది? ప్రైవేట్ అనే దాని విజిబిలిటీ తగ్గిపోయి అది ఓన్లీ క్లాస్ లెవెల్ విజిబిలిటీ మాత్రమే ఉంటుంది. పబ్లిక్ అయితే ఏంటి అంటే ఏ ప్యాకేజ్లోకైనా ఏ క్లాస్లోకైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రింగ్ని మనం అక్కడ వాడుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అదన్నమాట సంగతి. అట్లా ప్రైవేటు, ప్రొటెక్టెడ్, పబ్లిక్. డిఫాల్ట్ అంటే ఏంటి అంటే ప్యాకేజ్ లెవెల్ విజిబిలిటీ అన్నమాట. ఆ ప్యాకేజ్ వరకు మాత్రమే మనం ఎక్స్టెండ్ చేసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే
ప్రొటెక్టెడ్ ఇక్కడ నేను తీసేసాను. డిఫాల్ట్ అంటే మనం మాడిఫైయర్ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, ఏం కాదనమాట. పెట్టకపోయినా డిఫాల్ట్ అనమాట, డిఫాల్ట్. సో ఏంటి అని అంటే అక్కడ మాడిఫైయర్ ఏం పెట్టలేదు, డిఫాల్ట్గా నేను స్ట్రింగ్ని తీసుకున్నాను ఆ మాడిఫైయర్ని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను యాక్సెస్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ వేరే ప్యాకేజ్లో ఉన్న క్లాస్లోకి నేను ఆ ఏ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకున్నా కూడా ఏమవుతుంది అని అంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకు అని అంటే డిఫాల్ట్ యొక్క విజిబిలిటీ, ఆ మాడిఫైయర్ యొక్క విజిబిలిటీ ఏంటి అని అంటే ప్యాకేజ్ లెవెల్ విజిబిలిటీ అనమాట. సో ఏంటి అంటే నేను నెక్స్ట్ ప్యాకేజ్లో ఉన్న ఆ క్లాస్ని నేను ఎక్స్టెండ్ చేసుకున్నా కూడా ఏమవుతుంది అని అంటే ఎర్రర్ చూపిస్తుంది, ఎక్సెప్షన్ అనమాట. సో ఏంటి అంటే డిఫాల్ట్ లెవెల్ విజిబిలిటీ ఏంటంటే ప్యాకేజ్ లెవెల్ విజిబిలిటీ అనమాట. ప్యాకేజ్ వరకే డిఫాల్ట్ అయితే ఆ ప్యాకేజ్ వరకే మనం యాక్సెస్ చేసుకోగలం. డిఫాల్ట్ మాడిఫైయర్ యొక్క విజిబిలిటీ ఏంటంటే ప్యాకేజ్ లెవెల్ విజిబిలిటీ అన్నమాట సంగతి. ఇప్పుడు ప్రైవేట్ గురించి డిస్కస్ చేసాం. ప్రైవేట్ అంటే ఏంటి అని అంటే మనం ఆ క్లాస్ వరకు మాత్రమే యాక్సెస్ చేసుకోగలం. ఏదైనా సరే ఆ మెథడ్ని ఆ క్లాస్ వరకు మాత్రమే కాల్ చేసుకోగలం. దాని విజిబిలిటీ ఆ క్లాస్ వరకే, ఆ సర్టైన్ క్లాస్ వరకే ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లోకి మనం ఎక్స్టెండ్ చేసుకున్నా ఈ మెథడ్ని అక్కడ కాల్ చేయలేము, ఈ స్ట్రింగ్ని అక్కడ కాల్ చేయలేము, ఏది మనం చేయలేము ప్రైవేట్ అయితే. అదే పబ్లిక్ అయితే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి, ఒక క్లాస్ నుంచి వేరే ప్యాకేజ్లో ఉన్న ఇంకో క్లాస్ వేరే క్లాస్లోకి కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు, డేటాని చేంజెస్ చేసుకోవచ్చు. అదే డిఫాల్ట్ అయితే ప్యాకేజ్ లెవెల్ విజిబిలిటీ అనమాట. అంటే ఆ ప్యాకేజ్ వరకు మాత్రమే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు అయినా మనం డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు, ప్రింట్ చేయొచ్చు, మెథడ్ని కాల్ చేయొచ్చు, రిఫరెన్స్ వేరియబుల్తో మనం ప్రింట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అదనమాట సంగతి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ప్రైవేట్, పబ్లిక్, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్ గురించి కూడా మనం డిస్కస్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసేసి నేను స్ట్రిక్ట్ ఎఫ్పి గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. స్ట్రిక్ట్ ఎఫ్పి అనేది కూడా ఒక కీవర్డ్. దాన్ని క్లాస్ లెవెల్లో యూజ్ చేస్తాము, మెథడ్ లెవెల్లో కూడా యూజ్ చేస్తాము. అయితే దీని గురించి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెథడ్ తీసుకుంటున్నాను, పబ్లిక్ స్ట్రిక్ట్ ఎఫ్పి void something like void hello. అనే మెథడ్ తీసుకొని సిస్ అవుట్ పెట్టేసేసి 10.0 డివైడెడ్ బై 3తో నేను డివైడ్ చేస్తున్నాను. స్ట్రిక్ట్ ఎఫ్పి అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్ ఉంది కదా, ఆ ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్ అనే ఒక వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం వేరే వేరే ప్లాట్ఫామ్స్ మీద మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఆ వాల్యూ ఏమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మెయిన్ మెథడ్ తీసుకుంటున్నాను. మెయిన్ మెథడ్ తీసేసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి హలో మెథడ్ని కాల్ చేశాను. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే ఇక్కడ చూడండి వాల్యూ ఎలా వచ్చింది అని అంటే నేను ఈ వాల్యూని కాపీ చేస్తున్నాను. కాపీ పేస్ట్. ఇక్కడ నేను ఈ ప్రోగ్రామ్ని విండోస్లో నేను రన్ చేశాను. రన్ చేసినప్పుడు ఏమైంది అని అంటే నేను ఇక్కడ విండోస్ మీద రన్ చేస్తే
ఫర్ ఎగ్జాంపుల్ 3.3333333335 అనే సంథింగ్ లైక్ వాల్యూ వచ్చింది. అదే నేను మ్యాక్ మీద రన్ చేస్తే, మ్యాక్ ఓఎస్ మీద రన్ చేస్తే సర్టైన్ వేరే వాల్యూ వస్తుంది. అదే నేను లైనక్స్ మీద రన్ చేస్తే ఇంకా వేరే వాల్యూ, నెక్స్ట్ ఇంకో వేరే వాల్యూ వస్తుంది. లైనక్స్ మీద రన్ చేస్తే ఇంకో వాల్యూ వస్తుంది, సంథింగ్ లైక్ వాల్యూ ఇదొకటి వస్తుంది. అలా వేరే ఓఎస్ మీద రన్ చేసినప్పుడు వేరే వేరే వాల్యూస్ వస్తూ ఉంటుంది. అలా వాల్యూస్ అనేది ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్లో ఫ్లోట్ వాల్యూ అనేది చేంజ్ అవ్వకుండా, సో ఏంటి అని అంటే మనం ఏ ఓఎస్ మీద ఏ ప్లాట్ఫామ్ మీద రన్ చేసినా కూడా ఇలా స్ట్రిక్ట్ ఎఫ్పి అన్న వర్డ్ యూస్ చేస్తే ఏ ప్లాట్ఫామ్ మీద రన్ చేసినా కానీ సేమ్ వాల్యూ అనేది వస్తుంది అన్నమాట. స్ట్రిక్ట్ ఎఫ్పి అందుకు యూస్ చేస్తాం, మెథడ్ లెవెల్లో యూస్ చేస్తాం, క్లాస్ లెవెల్లో కూడా యూస్ చేస్తాం. అదనమాట సంగతి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, స్ట్రిక్ట్ ఎఫ్పి కీవర్డ్ మోడిఫైయర్ ఎందుకంటే ఏ ఓఎస్ మీద రన్ చేసినా కూడా అది ప్లాట్ఫామ్ డిపెండెంట్ కాదు, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అయితే ఏ ఓఎస్ మీద రన్ చేసినా కూడా ఏమవుతుంది అని అంటే స్ట్రిక్ట్ ఎఫ్పి కీవర్డ్ మనం యూస్ చేసినప్పుడు సేమ్ వాల్యూ అనేది వస్తుంది. అదే మనం స్ట్రిక్ట్ ఎఫ్పి కీవర్డ్ యూస్ చేయకపోతే డిఫరెంట్ వాల్యూస్ వస్తుంది వేరే ప్లాట్ఫామ్స్ మీద. అంతే తేడా. దట్ ఈజ్ స్ట్రిక్ట్ ఎఫ్పి కీవర్డ్ అన్నమాట. అంతే. దట్స్ ఆల్ అబౌట్ modifiers in Java, the important modifiers concept in core Java. అంతే, చాలా ఈజీగా ఉంటుంది. వన్స్ that's all completed. Yeah.